భారతీయ ముస్లింలు అందరిలోనూ అణువణువున భారతీయత నిండి ఉందని, ఇక్కడి ముస్లింలను ఉగ్రవాదులతో ముడిపెట్టి చూడవద్దని అంబేద్కర్ కోనసీమ జిల్లా మండపేట పట్టణ ముస్లింలు కోరారు. ప్రార్థనల అనంతరం స్థానిక 4 మసీదులకు చెందిన ప్రతినిధులంతా మండపేటలో శాంతి ర్యాలీ నిర్వహించారు. కలువపువ్వు సెంటర్ నుంచి రాజరత్న సెంటర్ వరకు ర్యాలీ నిర్వహించి ఉగ్రవాదం నశించాలి అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా జమాతే ఇస్లామీ హింద్ నాయకుడు ఇబ్రహీం షరీఫ్ మాట్లాడుతూ ఇస్లాం మారణకాండకు పూర్తి వ్యతిరేకమన్నారు. పహల్గాం ఘటనకు పాల్పడిన వారిని అల్లా క్షమించడన్నారు. అయితే వారితో భారతీయ ముస్లింలను ముడిపెట్టి చూడటం బాధిస్తోందన్నారు. ఘటనలో మృతులకు అశ్రు నివాంజలి ఘటించారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ నాయకులు కోన సత్యనారాయణ, దూలి జయరాజు మాదిగ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మండపేట ముస్లిం జేఏసీ కలిసి కాశ్మీర్లో జరిగినటువంటి అమానుష ఉగ్రదాడిని నిరసిస్తూ ఈరోజు ర్యాలీ తీయడం జరిగింది. ఏదైతే కాశ్మీర్లో జరిగినటువంటి ఉగ్రదాడి ఉందో, అమాయక ప్రజల్ని ఎవరైతే ఉగ్రవాదులు హతమార్చారో వారికి వ్యతిరేకంగా ఈరోజు మేము ర్యాలీ తీయడం జరిగింది. ఇది చాలా దారుణమైనటువంటి సంఘటన, చాలా అమానుషమైన సంఘటన ఇది. కాబట్టి దీన్ని పూర్తిగా మేము ఖండిస్తున్నాం. ఎవరైతే ఉగ్రవాదులు దీన్ని ఈ విధంగా చేశారో వారందరినీ కూడా వెంటనే ప్రభుత్వం శిక్షించాలని చెప్పేసి కూడా మేము ఈ సందర్భంగా కోరుతున్నాం. అదేవిధంగా ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నప్పటికీ కూడా దాన్ని పూర్తిగా ముస్లిం సముదాయం వ్యతిరేకిస్తుంది. ఎంత మాత్రం కూడా ముస్లిం సముదాయానికి కానీ ఉగ్రవాదానికి కానీ ఏమాత్రం కూడా సంబంధం లేదు. ఈ విషయం చాలా స్పష్టంగా మీరు అందరూ కూడా అర్థం చేసుకోవాలని చెప్పేసి ఈరోజు పాత్రికేయ మిత్రుల సమక్షంలో తెలియడం జరుగుతుంది. ఉగ్రవాదాన్ని ఏమాత్రం కూడా ఇస్లాం ప్రోత్సహించదు. ఒక మానవుణ్ణి హతమార్చిన వాడు సమస్త మానవుని హతమార్చినట్టుగా ఖురాన్ చెబుతుంది. ఎవరైతే రాక్షసత్వంతో ఈరోజు అక్కడ అమాయక పెహల్గాం వారిని హతమార్చారో వారందరినీ కూడా ముక్త కంఠంతో ముస్లిం సముదాయం అంతా కూడా ఈరోజు వక్ఫ్ సవరణ చట్టం ఉన్నప్పటికీ కూడా ఆ బాధని సైతం కూడా పంటి బిగున నొక్కిపెట్టి ఈరోజు ఈ ర్యాలీ మేము తీయడం జరిగింది. మాకు దేశం ముఖ్యం, దేశ ప్రజల ముఖ్యం, దేశం సుభిక్షంగా ఉండడం ముస్లిం సముదాయం ముఖ్యం. ఈరోజు మీరు చూశారు, యావత్ ముస్లిం సముదాయం అంతా కూడా ఈరోజు ఈ సంఘటన సంబంధించి తీవ్రంగా ఖండించడం జరిగింది. కాబట్టి ఈరోజు మేమందరం కూడా మండపేట ముస్లిం జేఏసీ తరఫున ఉగ్రవాదం ఎవరైతే చేశారో, ఎవరైతే హతమార్చారో వారందరినీ కూడా శిక్షించాలని చెప్పేసి కోరుతున్నాం. దీంట్లో హిందువులే కాదు ముస్లింలు సైతం కూడా హతమార్చబడ్డారు. మీరు చూశారు, ఈరోజు ఎవరైతే షా ఉన్నాడో, ఆదిల్ హుసేన్ షా ఉన్నాడో, అతను తన ప్రాణాన్ని సైతం కూడా లెక్క చేయకుండా తన ప్రాణాన్ని పణంగా పెట్టి ఎంతోమంది ముస్లిం హిందూ సోదరుల్ని కాపాడడం జరిగింది. ఈరోజు పెహల్గాంలో ఎంతోమంది ముస్లింలు ఎవరైతే టూరిజంకి రావడం జరుగుతుంది, ఎవరైతే ఆ టూరిజంకి వస్తున్నారో వారందరినీ కూడా తమ భుజస్కంధాలపై ఎక్కించుకొని వారిని సురక్షిత ప్రాంతాలకు చేరేస్తున్న సంఘటన కూడా చూడడం జరుగుతుంది. కాబట్టి ఈ ఉగ్రవాదానికి ముస్లిం సముదాయానికి ఎంత మాత్రం కూడా సంబంధం లేదు. ఎవరైతే ఉగ్రవాదులు ఉన్నారో వారికి ఇస్లాంకి ఏమాత్రం కూడా సంబంధం లేదని చెప్పేసి ఈరోజు ముక్తఖండంగా మేము తెలియజేస్తున్నాం. భారతదేశం దేశ సురక్ష మాకు ముఖ్యమైన విషయాన్ని కూడా ముస్లిం సముదాయ ప్రతినిధులుగా మేమందరం కూడా ముక్తఖండంతో కూడా ఈ విషయాన్ని తెలియజేస్తున్నాం. ఎవరైతే అమరులయ్యారో వారందరికీ కూడా మేము భరోసా ఇస్తున్నాం. మీతో పాటుగా మేము ఉన్నాం. మేము తప్పనిసరిగా ఇలాంటి సంక్లిష్ట సమయంలో మీతో పాటు ఎప్పుడు కూడా ముస్లిం సముదాయం ఉంటుందనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. కాబట్టి ఈ విషయాన్ని మీరు అందరూ అర్థం చేసుకుంటారని చెప్పేసి ముస్లిం సముదాయం తీవ్రంగా ఈ దాడిని ఖండిస్తున్న విషయాన్ని మరొకసారి ముక్తఖండంతో తెలియజేస్తున్నాం.